హలో అందరికీ వెల్కమ్ టు స్వాతి నరేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా అయిపోలేదండి పెళ్లి రోజు హడావుడి. కేక్ కటింగ్తో అయిపోలేదు. ఇంకొక పని చేద్దాం అనేసి మేమైతే బయలుదేరుతున్నాం. ఎక్కడికి వెళ్దాము పదండి, నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. కానీ ఎంత సెలబ్రేషన్స్ చేసుకున్నా ఏదో ఒక మంచి పని చేయండి అయితే కడుపు నిండదు అన్నట్టుగా ఉంటుంది మా పరిస్థితి. ఏదో మాకు తోచినంత హెల్ప్ అయితే చేద్దామని స్టార్ట్ అవుతున్నాము. ఏదో ర్యాలీ కూడా జరుగుతున్నట్టుంది. అక్కడ క్యాండిల్ ర్యాలీ జరుగుతుందండి కోదాడలో. మన పహల్గామ్ టూరిజం వాళ్ళ కోసం అనమాట. ఇది చాలా లాంగ్ అయితే ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం అనేది సస్పెన్సే. అందుకే నేను మిడిల్లో కూడా ఏమీ చెప్పలేదు మీకు. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పెళ్లి రోజు అయితే ఏమేమి చేశానో ప్రతి ఒక్కటి వ్లాగ్ అయితే తీశాను. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది. ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది మ్యాక్సిమం ఇదేంటి అనేసి. అనాథాశ్రమంకి వెళ్తున్నామండి. ఆ పిల్లలకి మేము ఎప్పుడు నేను ఎలా మొక్కుతానంటే, మా పాపకు ఫీవర్ వచ్చింది అనుకోండి, ఆ ఫీవర్ తగ్గితే ఈ పలానా ఈరోజు పిల్లలకి ఫుడ్ పెడతాము, ఇంకా లేకపోతే ఒకరోజు చికెన్ రైస్ అలాగా చేసేవాళ్ళము. ఇప్పుడు చికెన్ హెల్తీ కాదు కాబట్టి మేమేం తీసుకెళ్ళామంటే ఫ్రూట్స్ తీసుకెళ్ళాము. ఇంకా సపోటా ఒక 100, అలాగా బనానా ఒక 100 అలా తీసుకొని వెళ్ళాము. అక్కడ ఉన్న పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ ఒక 3 days అయితే రావచ్చు. వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ రాధాకృష్ణ అనాథాశ్రమం అనమాట. చాలా మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి పిల్లలకి, చాలా ఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఏ పడతాయి కూడా పెట్టలేము. ఏమో ఎండాకాలం కదా, కొంచెం ఫ్రూట్స్ హెల్దీ కదా అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్ళాము. మీరు కూడా హెల్ప్ చేయదలుచుకుంటే కనుక ఈ కోదాడలో ఉన్నటువంటి దీనికైతే వెళ్ళి, అనాథాశ్రమంకి వెళ్ళి హెల్ప్ అయితే చేయండి. మనం చాలా ఎంజాయ్ చేస్తాము, చాలా ఖర్చు పెడతాము. ఏదో కొంచెం పర్సెంటేజ్నా వీళ్ళకి పెట్టండి. సో మన చేతులతో మనం ఇస్తే బాగుంటుందని చెప్పేసి కొంచెం అయితే ఇవ్వడం జరిగింది. మిగిలిన 2 days ఆయమ్మ వాళ్ళు పెడతా అన్నారు. పిల్లలకి అయితే మెంటల్ కండిషన్ ఏం బాగాలేదు. వాళ్ళకి ఆకలి ఎలా ఉంటుందంటే, దేవుడు అన్నం లేని వాళ్ళకి ఇంకా ఆకలి విలువ ఎక్కువ చూపిస్తాడు అనమాట. వాళ్ళకంటే ఏ టైంలో పెట్టినా కానీ తింటారంట, అట్లా ఉంటుందంట. వాళ్ళ ఆయమ్మలు చెప్తున్నారు మాకు అక్కడ. అసలు వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలండి. ఇంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళకి రోజు చూసుకోవడం, వాళ్ళతో ఉండడము, వాళ్ళ మంచి చెడులు చూసుకోవడం అనేది చాలా గ్రేట్. అసలు ఒక్కొక్కరు చూసారా, కొంతమంది బనానా ఓపెన్ చేసి తినాలని కూడా తెలియట్లేదు, అలా ఉన్నారు పిల్లలు. సో ప్లీజ్ వీళ్ళ కోసం ప్రేయర్ చేయండి. వీలైతే వీళ్ళకి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. నా పెళ్లి రోజు నేను ఒక పని చేశాను, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు కూడా అలాంటి పనులు చేయండి.